ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. దళితులకు చెప్పినారు కేసీఆర్ గారు దళిత బంధు అనే పథకం తెస్తే ఆయన ఇచ్చేది 10 లక్షలు, మమ్మల్ని గెలిపించండి 12 లక్షలు ఇస్తామన్నారు. ఒక్కల కన్నా వచ్చిందా 12 లక్షలు? అంబేద్కర్ అభయహస్తం అన్నారు, వచ్చిందా? అభయహస్తం శూన్యహస్తమైంది. ఆడపిల్లలు చదువుకుంటే స్కూటీలు ఇస్తామన్నారు, వచ్చినాయా స్కూటీలు? స్కూటీలు లేవు గాని లూటీ మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాడు ముఖ్యమంత్రి. అట్లాగే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు మా తమ్ముళ్ళకి. 2 లక్షల ఉద్యోగాలు ఏం చెప్పినారు ఆ రోజు? 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, కేసీఆర్ది కేటీఆర్ది, మేము మీకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు? ఇప్పటికీ 10,000 కంటే తక్కువ ఉద్యోగాలు ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు మేమిచ్చినామని చెప్పుకోనికే సిగ్గు కూడా లేదు ముఖ్యమంత్రి గారికి. ఎవడన్నా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాడా? గట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాగే నిన్న మొన్న మీరు చూసినారు, ఇవాళ నేను ఇక్కడికి వస్తుంటే ఒక తమ్ముడు అలంపూర్ కాడ బండి మీదకి వెళ్ళి అరుస్తున్నాడు గట్టిగా, గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా అంటున్నాడు. ఎటువంటి దినం వచ్చిందంటే యూరియా కూడా బుక్కుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, దొంగనాయాలు యూరియా కూడా అమ్ముకుంటున్నారు. బ్లాక్ మార్కెట్ లో అడ్డంగా దొబ్బుకొని పోయి రైతులకు ఇవ్వకుండా రైతులనేమో 4-5 రోజులు అక్కడ వానలో ఎండబెట్టి వానలో తడిచేటట్టు చేసి అది కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్న దుర్మార్గులు రైతుల యూరియా అమ్ముకుంటున్నారు. పిల్లల గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారు. గ్రూప్ 1 లో కుంభకోణం జరిగిందని గ్రూప్ 1 పరీక్షల్లో 563 ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం 3 కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం 563 ఉద్యోగాలంటే దగ్గర 1700 కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు. పిల్లల ఉద్యోగాలు అమ్ముకుంటారు, రైతుల యూరియా అమ్ముకుంటారు, నమ్ముకున్న ప్రజల్ని ఇలా నట్టేట ముంచి ఆఖరికి మా బీసీ సోదరులు 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. 42% రిజర్వేషన్ ఇస్తాం, అది కూడా చదువులో, ఉద్యోగాల్లో, గవర్నమెంట్ కాంట్రాక్టుల్లో, అదేవిధంగా రాజకీయ పదవుల్లో అన్నిట్లో ఇస్తామని చెప్పినారు. చెప్పి 2.5 ఏళ్లు అయిపోయింది. కానీ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క హామీ బీసీ డిక్లరేషన్లు ఇచ్చింది గాని, ఎస్సీ డిక్లరేషన్లు ఇచ్చింది గాని, ఎస్టీ డిక్లరేషన్లు ఇచ్చింది గాని ఒక్కటంటే ఒక్కటి కూడా చేసింది లేదు. మీరు గట్టిగా అడిగినారనుకో గద్వాలోళ్ళు గాని ఎక్కడోళ్ళు గాని ముఖ్యమంత్రి ఒకటే చెప్తాడు, ఏం మంచిగా లేదా నీకు, గుడ్లు వీకి గోటీలాడతా, పేగులు తీసి మెడలేసుకుంటా, ఈ డైలాగులు తప్ప ఇప్పటిదాకా 2 ఏళ్లలో పీకిందైతే ఏమీ లేదు. ఒక్క పని, ఒక్కటంటే ఒక్క పని జరిగిందా? ముసలోళ్ళకి 4,000 పెన్షన్ అన్నావు ఇచ్చినావా? రైతులకు 15,000 రైతు బంధు అన్నావు ఇచ్చినావా? ఆడబిడ్డలకు 2,500 అన్నావు ఇచ్చినావా? 2 లక్షల ఉద్యోగాలు అన్నావు ఇచ్చినావా? 12 లక్షల అంబేద్కర్ అభయహస్తం అన్నావు ఇచ్చినావా? 42% రిజర్వేషన్ అన్నావు బీసీలకు ఇచ్చినావా? ఒక్క వాగ్దానం కూడా అమలు చేయకపోగా ఇవాళ మనం తీసుకున్న గట్టు ఎత్తిపోతల పథకాన్ని ఎక్కడున్నదాన్ని ఎక్కడేసిన గొంగడు అక్కడనే అన్నట్టు అట్లే వదిలిపెట్టినాడు. మొత్తం గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా గట్టు మండలం గాని, కేటితోటి మండలం గాని బ్రహ్మాండంగా 35,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ గారు 581 కోట్ల రూపాయలతో మంజూరు చేస్తే 2 ఏళ్లుగా ఆ పథకాన్ని ఎక్కడున్న గొంగలు అక్కడనే అన్నట్టు పండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి కొత్తగా 10 లక్షల ఎకరాల కాయ కట్టించిన నాయకుడు ఎవరు? దాని వల్లనే ఇవాళ రివర్స్ మైగ్రేషన్ పాలమూరుకు స్టార్ట్ అయింది. ఒకనాడు వలసల జిల్లాగా ఉన్న పాలమూరు, వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న పాలమూరు ఇవాళ రివర్స్ మైగ్రేషన్ అంటే అటు కర్ణాటకలోని అభాగ్యులకి, ఇటు ఆంధ్రాలో ఉండే అభాగ్యులకు కూడా అన్నం పెట్టే స్థాయికి పాలమూరును చేసింది ఎవరు? అట్లాంటి కేసీఆర్ గారి నాయకత్వంలో నడిగడ్డలో మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే మీకు పంగనామాలు పెట్టి, మీకు శటకోపం పెట్టి, పార్టీకి తల్లి పాలు దాగి రొమ్మును గుద్దినట్టు పార్టీకి అన్యాయం చేసి ఇలా రేవంత్ రెడ్డి సంకన కూర్చొని మీదికి మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అని ఇలా భయపడతా ఉన్నాడు.